లోకాన్ని అనుసరిస్తున్నాను, నిన్ను అనుసరిస్తున్నాను, లోకానుసారంగా సంతోషిస్తున్నాను, నీలోనూ సంతోషించాలని ఆశపడుతున్నాను. ఇది కుదరదని, ఇది వీలు కాదని, అలాగే అవకాశం లేదని ఈ దినం సేవకులతో నువ్వు మాట్లాడవయ్యా. అవునైనా నాకు మీరు ఇచ్చిన జీవితం పరిమితి కలిగిన ఆయుష్కాలం అయ్యా. మీరు నాకు ఇచ్చిన జీవితం పరిమితి కలిగిందయ్యా, అపరిమితమైంది కాదు నాయన. అయినప్పటికీ కూడా ఇప్పటికే నా జీవితం చాలా ఖర్చు అయిపోయింది. కొద్దిపాటి శాశ్వత జీవితం మిగిలిందయ్యా. ఈ కొద్దిపాటి శాశ్వత జీవితంలోనైనా నీ చిత్తానుసారంగా నేను నడుచుకుంటానయ్యా, నీ వాక్యాన్ని అనుసరిస్తానయ్యా, నీ ఆజ్ఞలు అనుసరిస్తానయ్యా, నీ విధులు పాటిస్తానయ్యా, నీ కట్టడలను గైకొంటానయ్యా. నీ యందు మాత్రమే నమ్మిక ఉంచే వ్యక్తిగా నిన్ను మహిమపరుస్తాను ప్రభువా. నాకు కృపను దయచేనైనా, నీ కృప నుండి నన్ను దూరం చేయొద్దయ్యా, నీ కృప నన్ను దాటిపోవద్దు నాయన. దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దయ్యా అన్నప్పుడు నిలిచి కృప చూపిన దేవుడు కదా నాయన. ఈ మధ్యాహ్నపు వేళ నేను అడుగుతున్నానయ్యా, నీ కృప నాకు కావాలి. నీ చిత్తానికి నేను లోబడతాను, నీ చిత్తానుసారంగా జీవిస్తాను, వాక్యానుసారంగా బ్రతుకుతాను, నీ నామాన్ని హెచ్చిస్తాను. ఇంతవరకు ఏవేమి కలిగి ఉన్నానో లోక సంబంధమైనవి, ఇంతవరకు ఏవేమి చేశానో లోకానుసారమైనవి, వాటన్నిటికీ ఈ దినము స్వస్తి చెప్తున్నాను. నీ పాదములు ఎదుట విడిచిపెట్టుకుంటున్నాను అయ్యా. అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుతాడన్నావు కదా. ఒప్పుకోవటమే కాదు, విడిచిపెడుతున్నానయ్యా. నీ కనికరము నాకు కావాలి, నీ కనికరము నాకు కావాలి అని ప్రభువుని అడుగుదాం. అందరం అడుగుదాం. ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. దేవునికి ప్రీతికరంగా బ్రతకడానికి నువ్వు ఇష్టపడితే, దేవునికి అనుకూలంగా జీవించడానికి నీ మనస్సాక్షి నిన్ను ఒప్పింపజేస్తే, మునుపెన్నడూ చూడని అద్భుత కార్యాలు, మునుపెన్నడూ చూడని ఆశ్చర్యమైన కార్యాలు, మునుపెన్నడూ చూడనటువంటి గొప్ప కార్యాలు నీ కుటుంబ పక్షంగా నువ్వు చూడబోతున్నా. దేవుడు చేయబోతున్నాడు. ఈ 2027 సంవత్సరం ముగింపు లోపే నేను ఆయన సాక్షిగా నిలబెట్టబోతున్నాడు. అనేకులకు మాదిరిగానే నిలబెట్టబోతున్నాడు. విశ్వసిస్తావా? అయితే అంగీకరిస్తావా దేవుడిని?